నాకు వ్యక్తిగతంగా వాళ్ళందరూ చాలా మంచి వ్యక్తులే, గొప్పవాళ్లే. కానీ అందరూ కలిసి రాష్ట్రాన్ని విభజించిన తీరు నాకు నచ్చలేదు. నేను తెలంగాణకు వ్యతిరేకం కాదు, అది మీరు తెలుసుకోవాలి. అలాగని సీమాంధ్ర ప్రాంతపు ఆత్మగౌరవాన్ని దెబ్బతింటే కూడా ఊరుకునే వ్యక్తిని కాదు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం దెబ్బతింటే ఊరుకునే వ్యక్తిని కాదు. ఒకసారి ఇంతకుముందు ఒక పుస్తకాలు చదువుతున్నప్పుడు చాలా కాలం క్రితం భగత్ సింగ్ నాకు ఊహ తెలిసిన వయసులో, అంటే ఇంకా మా ఇంట్లో తిడుతున్నారు, పని పాట లేకుండా తిరుగుతున్నావు అని. ఆ తమ్ముడిలో క్యారెక్టర్ని తిట్టినట్టు తిట్టేవాళ్ళు అమ్మ. నిజంగా. కానీ అప్పటికి భగత్ సింగ్ చచ్చిపోయాడు, అమరుడు అయిపోయాడు, బలిదానం చేశాడు. దేనికి? దేశం కోసం, సమాజ హితువు కోసం. నేను ఆయన డైరీస్ చదివాను. మహాత్మా గాంధీతో సహా అందరూ ఆయన అడిగారు భగత్ సింగ్ని, నువ్వు క్షమాభిక్ష అడుగు, నీకు క్షమాభిక్ష పెట్టేస్తాం, బయటికి తీసుకొస్తామంటే భగత్ సింగ్ మాటలు నన్ను ఎంత కదిలించినాయి అంటే, నేను ఈరోజు బలిదానం చేస్తుంది నా కోసం కాదు, రాబోయే తరాలకి నేను ఎందుకు చనిపోయానో ఈ అన్యాయాలకు ఎదురొడ్డు పోరాడండి అని చచ్చిపోతున్నాను. చాలా బాధేస్తుంది ఆ మాటలకి. ఇప్పుడు అదే వయసులో ఉన్న పిల్లలు రకరకాలుగా తిరుగుతుంటారు, కానీ ఆ వయసులో అంతే వయసు పిల్లవాడు భగత్ సింగ్ నాకంటే 20 ఏళ్ళు చిన్నవాడు, 20 ఏళ్ళ క్రితం చచ్చిపోయాడు. నాకంటే 20 ఏళ్ళ వయసు తక్కువ చచ్చిపోయాడు, 24 ఏళ్ళప్పుడు చచ్చిపోయాడు. అది ఇప్పటికీ నా గుండెల్లో చాలా బాధగా ఉంటుంది. చాలామంది నాలాగా బాధ్యత లేకుండా తిరిగే వయసులో అతను సమాజం, దేశం బాధ్యత తెలుసుకొని, ఫ్యూచర్ని కూడా ఆలోచించుకొని, రాబోయే తరాలను కూడా ఆలోచించుకొని చనిపోయాడు. ఎందుకంటే మనందరికీ గుర్తుంది అతని బలిదానం. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు పుట్టాడు? భారతదేశంలో ఇప్పుడు భారతదేశంలో పుట్టలేదు, ఇప్పుడు పాకిస్తాన్లో పుట్టాడు, అప్పటి అఖండ భారతంలో పుట్టాడు. అలాంటి వ్యక్తి స్ఫూర్తి నాకు నా గుండెలు ఇంకా ఉంది, అది చచ్చిపోలేదు. ఈరోజు నా భగత్ సింగ్కి నా మనస్ఫూర్తిగా నేను నీ స్ఫూర్తి చచ్చిపోలేదు మిత్రమా, నేనున్నాను. నేను అప్పుడప్పుడు కొంచెం టీవీ డిబేట్స్ కూడా చూస్తుంటాను. మాట్లాడకుండా మీరు చప్పట్లు కొడుతున్నాయి. ఈ మధ్యన మొన్న మన రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత బిల్లు రాజ్యసభలో పెట్టారు. పాపం అక్కడ నాకు వెంకయ్యనాయుడు గారు పాపం సీమాంధ్ర ప్రాంతం కోసం పడిన పాట చాలా బాగా నచ్చినాయి. పాపం జయరాం రమేష్ గారు ప్లీజ్ ఇంకొక 2,000 కోట్లు, ప్లీజ్ 1000 crores. దానికి జయరాం రమేష్ గారు 1000 కుదరదు, ఇంకొక 252 ఓకే సార్ నేను అది ఓకే. కానీ నాకు నిజంగా నచ్చింది ఏంటంటే, పాపం ఆయన జయాంధ్ర ఉద్యమ నాయకుడు వెంకయ్యనాయుడు గారు పాపం నిజంగా పాపం ఏదో రాష్ట్రం విడిపోతుంది, దానికి అటు సైడ్కి పాపం క్యాపిటల్ లేదు, వాళ్ళకి ఏదన్నా ఎక్కువ డబ్బులు తెస్తే బాగుంటుంది, దాని పట్ల తప్ప నాకు నిజంగా నచ్చింది. నాకు మనస్ఫూర్తిగా ఆయన మీద నాకు చాలా గౌరవం కలిగింది, ఆనందం వేసింది. మరి నేను ఆయన గురించి అలా అనుకుంటే మరి ఆయన నా గురించి ఏమనుకున్నారో మీకు తెలుసా? ఈ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్కి వస్తారంట,
వీడి దేశానికి పట్టిన దౌర్భాగ్యం కాకపోతే ఏంటి అని. వెంకయ్యనాయుడు గారు నాకు మీరంటే చాలా గౌరవం. అయ్యా, మీరందరూ దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తూనే ఉన్నారు, విశిష్టమైన పార్లమెంటేరియన్లు. మీరు ఇంత అనుభవజ్ఞులయ్యండి ఈ దేశానికి మన పార్లమెంట్లో అందరూ కలిసి ఎంత అసహ్యంగా చేశారో, ఎంతో గౌరవంగా తేవాల్సిన తెలంగాణని, మన తెలంగాణని మీరు ఎలా తీసుకొచ్చారో మేము చూసాం. మరి ఇలాగా చెప్తే దేశానికి పట్టిన దౌర్భాగ్యం ఎవరు? మీరు ఆలోచించుకోండి ఒకసారి. నన్ను నా గురించి అనబోయాను. నాకు ఇప్పుడు దాకా ఒక వ్యక్తి బాగా నచ్చారు, నాకు మనస్ఫూర్తిగా నచ్చారు. నాకు నచ్చిన తెలంగాణ వాదుల్లో, ఎమ్మెల్యేస్లో బాగా నచ్చింది జగ్గారెడ్డి గారు. రాష్ట్రాలుగా విడిపోయినా అన్నదమ్ముల్లా కలిసి ఉందాం అన్న విషయాన్ని నిజం చేయగలిగే ఏకైక వ్యక్తి తెలంగాణలో ఒక జగ్గారెడ్డి గారు. నిజంగా అలాంటి వ్యక్తి కానీ తెలంగాణ ఉద్యమాన్ని కానీ నడుపుని ఉంటే మనందరం స్వీట్లు పంచుకుంటే విడిపోయిండే వాళ్ళం. అలాంటి ఇంకొక సీనియర్ నాయకుడు వి హనుమంతరావు గారు అంటే కూడా నాకు చాలా ఇష్టం. నిజంగా ఇష్టమే, వెటకారంగా చెప్పండి, నిజంగానే ఇష్టమే. ఎందుకంటే ఆయన పాపం చాలా బస్తీల్లో సీమాంధ్ర ప్రాంత ప్రజలు మీరేం అభద్రతా భావానికి లోనవ్వద్దు, మేము ఉన్నామని చెప్పి పాప ఆయన పాదయాత్రలు, ఆయన వాళ్ళకి ధైర్యం ఇచ్చిన తీరు నాకు చాలా బాగా నచ్చింది. మరి నేను ఆయన గురించి ఇంత ఉన్నతంగా అనుకుంటే ఆయన నా గురించి ఏమన్నారు తెలుసా? అరే పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ళు చేస్తున్నాడు బాయ్, ఇక్కడ రాజకీయాలకు వచ్చి ఏం చేస్తాడు రాజకీయాలకు వచ్చి? మా రాహుల్ గాంధీతో ఒక్క పెళ్లి కూడా చేసుకోలే తెలుసా నీకు? కానీ ఆ వాక్యం నేనేం గమనించానంటే, రాహుల్ గాంధీ గారు పెళ్లి చేసుకోలేదు అన్నారు కానీ బ్రహ్మచారం చెప్పలేదు. అందువరకు సంతోషం. కానీ అది వేరే విషయం. హనుమంతరావు గారు, నాకు సందేహం, 3 సార్లు పెళ్లిళ్ళు చేసుకుంటే రాజకీయాలకు పనికిరావని అంటున్నారు. మరి ఒకే ఒక పెళ్లి చేసుకొని ఎవరికి తెలియకుండా 30 మందితో తిరిగితే ఓకేనా? అలా మీకు తెలుసు కదా హనుమంతరావు గారు, అలా తిరిగే మీకు ఢిల్లీ మిత్రులు చాలా మంది ఉన్నారు కదా, లోనావాలా రిసార్ట్స్ లో. మీరు ఇలా వ్యక్తిగతంగా విమర్శిస్తే కాంగ్రెస్ నాయకులు కానీ ఎవరైనా సరే, ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులకు చెప్తున్నాను, నా వ్యక్తిగత జీవితాన్ని కానీ మీరు విమర్శిస్తే నేను మీ అబ్బాయి, మీ ఇంటల్లుడు రాబర్ట్ వడ్రా వ్యక్తిగత జీవితం గురించి, రాహుల్ గాంధీ గారి వ్యక్తిగత జీవితం గురించి వాళ్ళిద్దరి నుంచి ప్రతి స్థాయి నాయకుడు దాకా నేను ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితాలు బయటకు చేస్తాను. ఎందుకంటే మీకు స్పైస్ కావాలేమో, మీకు సిబిఐలు కావాలి, నాకు నా అభిమానులు ఉన్నారు, ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితాలను బయట తీసేందుకు.
నేను ఒకే ఒక ఫోన్ తీసుకుంటా. రేపు ఒక వ్యక్తికి ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితాలు నాకు చెప్పండి అని ఒక ఫోన్ ఇస్తే నాకు ఫోన్ చేసే అభిమానులు బోల్డ్ ఎంతమంది ఉన్నారు, అది మీరు తెలుసుకోండి. ఏ పార్టీకి చెందిన వారైనా సరే, ఏ రంగానికి చెందిన వారైనా సరే, నా వ్యక్తిగత జీవితాన్ని గురించి విమర్శిస్తే నేను మీ వ్యక్తిగత జీవితాలను బయటికి తీస్తాను. బయటికి తీయటమే కాదు, నాకు ఛానల్స్ లేవు, పత్రికలు లేవు, అభిమానులు ఉన్నారు, సోషల్ నెట్వర్కింగ్ ఉంది, ఇంటర్నెట్ ఉంది, యూట్యూబ్లో కూడా రాస్తాను. మీకు ఓకేనా? ఓకేనా? దయచేసి సభాముఖంగా చెప్తున్నా, నేను ఎప్పుడూ లోపల కూడా ఒక్కసారి కూడా ఎవరి వ్యక్తిగత జీవితాలను విమర్శించను. మీరు ఎవరికి ఇబ్బంది రాకుండా మీరు ఏమి చేసుకుంటారో మీరు చేసుకోండి. నేను మీ వ్యక్తిగత జీవితాలకి రాను. మీరు సంతోషంగా ఉండండి, మీరు ఏం చేయాలని కూడా చేయండి. కానీ అది ప్రజా జీవితానికి ఇబ్బంది పెట్టే వ్యక్తిగత జీవితం అయితే ఖచ్చితంగా నేను స్పందిస్తాను, తప్పని చెప్తాను. ఇద్దరు ప్రేమికుల మధ్య కానీ, ఇద్దరు దంపతుల మధ్య కానీ, ఒక కుటుంబం మధ్య కానీ ఏమి జరుగుతాయో బయట నుంచి చూసే వాళ్ళకి తెలియవు. అవి మీరు వినపడవు, మీరు కనిపించవు, మీరు చూడరు, మీకు అనుభవంలోకి రావు. మీకు తెలియని విషయాల్ని బయట నుంచి చూసి విమర్శించకండి. నోట్ చేయండి ఎవరైనా సరే. ఎందుకు అంటున్నానంటే, కరెక్టే, నా జీవితంలో ఏ పరిస్థితుల్లో చేసుకున్నానో మీకేం తెలుసు, ఎన్ని ఇబ్బందులు పడ్డానో మీకేం తెలుసు. అలా అని చెప్పి వాళ్ళు ఆడపిల్లలు కదా, వాళ్ళని అగౌరవపరుస్తామా ఇలా చెప్పి? అది సంస్కారమేనా? ప్రతిసారి మీరు వాళ్ళని ఇలా చూపించేసి, ఇదిగో పవన్ కళ్యాణ్, ఇది పవన్ కళ్యాణ్ అంటే, అరే వాళ్ళకి వేరే జీవితాలు ఉంటాయి, వాళ్ళు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటారు, వాళ్ళు ఎందుకు మీరు ఆలోచించరు అట్లాగా? ఎందుకు వాళ్ళని అగౌరవపరుస్తారు? దీనిని, ఇది కూడా ఒక అత్యాచారం లాంటిదే, మానసిక అత్యాచారం. దీనికి కూడా నిర్భయాన్ని పెట్టమంటాను. సో మీరు ఎలా పడితే అలాగ మీరు ప్రవర్తిస్తే కుదరదు. అందరూ కొంచెం బాధ్యతగా ఉండాలి. దయచేసి నా విన్నపం ఇది. నేను ఎవరిని కేవలం వృత్తిపరమైన విషయాల పట్ల తప్ప, సైద్ధాంతిక పరమైన విభేదాల మీద తప్ప వ్యక్తిగతంగా నేను ఎవరి మీద కామెంట్ చేయను. ఇది నా సంస్కారం. ఒక్కసారి నన్ను విమర్శించబోయే ముందు ప్రతి ఒక్కరూ మీ ఇంటి దగ్గర ఒక అద్దం ఉంటే అద్దంలో ముఖంలో చూసుకొని, మీకు నేను విమర్శించగలనా అని మీరు నిర్ణయించుకొని నన్ను విమర్శించండి, నో ప్రాబ్లం. ఇంకా నేను నా పార్టీ ఎజెండాలోకి రాలేదు, మన పార్టీ ఎజెండాలోకి రాలేదు. ఇంకా ఇంకోటి గుర్తొచ్చింది. అరే అంతమంది తిడుతున్నారు రా భయ్. ఈరోజు పొద్దున్నే ఈనాడు పేపర్లో అనుకుంటా మన జనజాగృతి అధ్యక్షురాలు కవిత గారు ఉన్నారు, మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి అమ్మాయి. ఆవిడ స్టేట్మెంట్ ఏంటంటే, నువ్వు పవన్ కళ్యాణ్, నాకు అవి వినిపించినాయి, పాపం ఆవిడ అనలేదు కానీ నాకు చెప్తున్నా, నాకు వినిపించినాయి చెప్తున్నా. పవన్ కళ్యాణ్ ఒక భారతదేశ పౌరుడిగా నీకు పార్టీ పెట్టే హక్కు ఉంది, కానీ నీ పార్టీ విధి విధానాలు చెప్పబోయే ముందు తెలంగాణ ప్రజలకు నువ్వు క్షమాపణ చెప్పాలి అన్న. అరే నేను ప్రేమించే తెలంగాణ ప్రజలకి
నేను ప్రేమించే తెలంగాణ అభిమానులకి క్షమాపణ చెప్పాలా లేదా అన్నది మా వ్యక్తిగత విషయం, మీకు సంబంధం లేదు. అమ్మా, మీ కుటుంబానికి కూడా సంబంధం లేదమ్మా. అమ్మా కవిత తల్లి, నువ్వు నాకు చెల్లెలు లాంటి దానివి. నేను నీ బాధని, నీ వేదనని అర్థం చేసుకున్నానమ్మా. ఒక అన్నయ్యగా నీ బాధను అర్థం చేసుకున్నాను. అంతేకాదమ్మా, మీ అన్నయ్య, అసలు అన్నయ్య తారక రామారావు గారి ఆవేశాన్ని, మీ భావావేశాన్ని నేను అర్థం చేసుకోగలను. ఒక అన్నయ్యగా నాకు అది అర్థమైంది ఆ బాధ. అమ్మ, కొద్ది నెలల క్రిందటే ఒక ప్రజా సంఘాల నుంచి ఒక నాయకుడు నా దగ్గరికి వచ్చారు. ఆయన ఏం చెప్పారంటే, ఆయన కూడా తెలంగాణ ఆయనే. నా మనసులో ఉన్నాయని మీరు అలా చెప్తే నేను ఊరుకొని చెప్తున్నాను. నేను దాచుకొని ఎవరా నన్ను? చాలా కోపం వస్తుంది అది. మీరు ఇలా ఎంత గుట్టుగా రాజకీయాలు చేద్దామంటే మీరు అందరిలో బయటికి తీసుకొస్తే ఎట్లనే అలా? ప్లీజ్ అమ్మా, తెలంగాణ జాగృతి సంస్థ అని పెట్టారు, చాలా విరాళాలు స్వీకరించారు అని చెప్పారు. అమెరికాలో ఉండే నా తెలంగాణ మిత్రులు కూడా నాకు చెప్పారు, అరే కళ్యాణ్ మేము కూడా పంపించామని చెప్పేవాళ్ళు నాకు. అమ్మ, నాకు మీరు ఆ డబ్బులు ఏం చేశారు, ఎలా ఖర్చు పెట్టారు, ఉద్యమ సమయంలో ఎవరెవరికి డబ్బులు వెళ్ళినాయి, ఇప్పుడు డబ్బులు ఎంత ఉన్నాయి, ఫ్యూచర్లో ఆ డబ్బులతో మీరు ఏం చేయబోతారో అన్న విషయం నాకు కాదమ్మా, తెలంగాణ ప్రజా సంఘాల నాయకులు మీరు చెప్పాల్సి వస్తుంది. అమ్మా, మీరు నువ్వు నన్ను తిట్టే పని పెట్టుకో తల్లి. ఎందుకంటే రేపటి నుంచి మీ అన్నయ్య గారు, మీ నాన్నగారు నన్ను తిడతారు, మీ మామయ్య గారు కూడా. కానీ మీరు మటుకు తీసుకున్న డబ్బుకి అకౌంట్లో చూపించే పనిలో ఉండండి. నన్ను తిట్టినా, నా గురించి ఎలాంటి వార్తలు రాసినా కానీ, నాకు వ్యక్తిగతంగా వృత్తిపరంగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ ప్రశాంతంగానే జీవితం సాగిస్తున్నాను. నాకు ఈ ప్రశాంతమైన జీవితాన్ని వదులుకొని నేను ఎందుకు వచ్చానంటే, చిన్నప్పటి నుంచి చెప్పాను, మా నాన్న ఒక ఎస్ఐ అని. నెలవారి జీవితాలు ఉన్నాయి. కరెక్ట్ ఆఖరి వారంలో డబ్బులు ఉండవు, ఒక 5-6 రోజులు మా ఇంట్లో. ఒకసారి నన్ను స్కూల్లో బయట నిలబెట్టేవాళ్ళు, అరే ఇంకా ఫీజు కట్టలేదని. అప్పుడు ఇంకా అన్న యాక్టర్ కాదు. తర్వాత ఇంట్లో ఇబ్బందులు చూసేవాడిని, బయట అన్నీ నేను చాలా మామూలు దిగువ మధ్యతరగతి కుటుంబం తాలూకు ఎలాంటి కష్టాలు పడుతుందో నేను చూశాను. కానీ వీటన్నిటికీ ఎక్కడో ఆ బాధలు అవన్నీ ఉండి ఏదైనా చేయగలను అనుకున్నప్పుడు ఆ బాధలు ఇవన్నీ చూసి ఏదైనా నేను కూడా సమాజానికి ఏదైనా చేయగలను అనుకునేవాడిని, సంతోషంగా ఉండగలం అనుకునేవాడిని. ఎందుకంటే కొన్ని ఎఫర్ట్ చేయలేము. ఒకసారి చదువులు కావచ్చు, ఒకసారి స్కూల్ యూనిఫామ్స్ కావచ్చు, చాలా చిన్న చిన్న సమస్యలు ఉండే. కాకపోతే అవన్నీ ఏంటంటే ఆకలితోటి అలమటించే సమస్యలు కాదు, కానీ పోటీ ప్రపంచానికి ఇమడలేని సమస్యలు, అందుకోలేని సమస్యలు. ముందుగా రాజకీయాల గురించి చెప్పాలంటే, రాజకీయ నాయకులు మొదటి మెట్టు అంటే ముందుగా వాళ్ళ వ్యక్తిగత అభివృద్ధి, తర్వాతే ప్రజల అభివృద్ధి అయినప్పుడు డెవలప్మెంట్ రెండో స్థానంలో ఉంటుంది. దానికి ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ప్రతిసారి మనం రోజువారీ పేపర్లో రాజకీయ నాయకులు చేసి చూస్తుంటే ఒక ఇన్సిడెంట్ జరుగుద్ది. నేను ఉదాహరణకి గొడవైంది 5 సంవత్సరాల క్రితం ఇందిరా పార్క్ నేను మాట్లాడింది. అదేంటంటే
అది కాంగ్రెస్ బిల్డింగ్ ఉంది వెనకాల, గాంధీ భవన్ వెనకాల కొన్ని దశాబ్దాలుగా అక్కడే ఉంటున్నారు జనం, పిల్లలు పాపలు 3 తరాలుగా ఉంటున్నారు. నాకు ఎందుకు అంత కోపం వచ్చిందంటే, నేను లోపలికి వెళ్ళి చూస్తే వాళ్ళు ఎందుకు ఖాళీ చేయించారంటే దాని డెవలప్మెంట్ కోసం కాదంట. కాంగ్రెస్ పార్టీ భవనాన్ని కొంచెం ప్రాంగణం పెంచుకోవడానికి ఆ బస్తీ కొన్ని ఎంతమంది ఉంటారు, వేల మంది ఉంటారు, వందల మంది ఉంటారు తెలియదు, కానీ మొత్తం కొట్టేశారు. నేను లోపలికి వెళ్ళాను, ఆ బస్తీ లోపలికి వెళ్ళాను మొత్తం కూల్చేసిన తర్వాత. వెళ్తే అప్పుడే వండుకున్న అన్నం కింద పడిపోయింది, ఒక భగవంతుడి ఫోటోగ్రాఫ్ కూడా కింద పడిపోయింది. నేను ఇవన్నీ చూశాను. నిజంగా మీరు వాళ్ళని ఖాళీ చేయించాలి అంటే దానికి ఒక పర్పస్ ఉండాలి. మీ పార్టీ భవనమే మీరు పెంచుకోవాలంటే మీకు జూబ్లీ హిల్స్ ఖాళీగా ఉంది, మాదాపూర్ ఖాళీగా ఉంది, మొత్తం ఒక హైటెక్ బిల్డింగ్ కట్టుకొని ఎవడు కాదంటాడు. మీరు ఎలాగో దోచుకున్నారు కదా, దోచుకోండి, ఆ ఖాళీ స్థలాల్ని తినండి. కానీ పోయి 100 గజాలు 150 గజాల్లో ఉంటున్న ఇళ్ళని ఒక 4 దశాబ్దాలుగా ఉంటున్న ప్రజలు మీరు ఎలా చేసేస్తారు? అందుకు నాకు కోపం వచ్చింది. దాంతో ఒకదంతా కూడా కోపం రాలే. ఇంకా వాళ్ళని వేరే చోట పెట్టారు. పెడితే నాకు ఒక తల్లి ఏడుపు గుర్తొచ్చింది నాకు. నేను వెళ్ళాను, ఎలా ఉందమ్మా మీకు ఇల్లు మార్చారు కదా, ఎలా ఉంది మీకు అంటే, సరే అక్కడేమో ఆల్రెడీ అక్కడ ఉంటున్న వాళ్ళు రానివ్వట్లా, ఇది మాది మీరు ఇక్కడ రాకూడదు అంటారు. ఆవిడ వయసుకు వచ్చిన కూతురు ఉంది. ఆవిడేముందంటే, చూడయ్యా నాకు నా బిడ్డ స్నానం చేస్తుంటే కొంతమంది కుర్రోళ్ళు వచ్చి చూస్తున్నారు, నేను నా బిడ్డను ఎలా రక్షించుకునేది నాకు తెలియదు అని అంది. అందుకు నాకు బాధ కలిగింది, అందుకు వాళ్ళని అలా తిట్టాను. నాకు అంటే నిజంగా ఖాళీ చేయించవచ్చు, ఖాళీ చేయించాలంటే విధానం ఉంది. అలా కాదు, ఆడపిల్లల మానాలను బయటపెట్టి కాదు. అలాగే మొన్న ఈ మధ్యన నిర్భయ యాక్ట్ చూశాను, పార్లమెంట్లో పెట్టిన విధానం. రేప్స్ జరగటం మొట్టమొదట జీవితంలో మన దేశంలో ఇదేనా మొదటి రేపు? అంతకుముందు రేపులు జరగలేదా? అప్పుడు దాకా మీరందరూ కళ్ళు మూసిపోయి కూర్చున్నారా? ఏం చేస్తున్నారు మీరందరూ? ఒళ్ళుపై తెలియకుండా మర్చిపోయి తిరుగుతున్నారా? ఏం చేస్తున్నారు మీరందరూ? అంటే ఒక ఆడపిల్లని నలుగురు అత్యంత పాశవికంగా కిరాతకంగా రేప్ చేస్తే అప్పుడు కానీ మీరు మేల్కోరా? ఇన్ని దశాబ్దాలుగా ఇంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, విశిష్ట పార్లమెంటేరియన్లు ఉన్నారు, ఒక్కరోజు కూడా మీరు అడగరా? వరంగల్లో స్వప్నిక అనే ఒక ఆడపిల్ల ఉంది. ఆవిడ ఆ చెల్లెల మీద యాసిడ్ దాడి జరిగింది. యాసిడ్ దాడి జరిగితే నేను వెళ్ళాను. నాకు ఎంత విసుగంటే, నాకు అందరు పొలిటీషియన్స్ వెళ్తారు, చచ్చిపోయారు, వాళ్ళకి అమ్మాయి కాలిపోయిన వార్డులో ఉంది, ఎలా ఉన్నామ్మా ఎలా ఉన్నా అంటారు. చచ్చిపోబోతున్న ఆడపిల్లని ఎట్లా అడుగుతారు మీరు? మనుషులను ఎట్లా అడుగుతారు? మీకు మానవత్వం లేదా? మీకు ఇక్కడ కూడా మీరు రాజకీయాలు చేస్తారా? నిజంగా మానవత్వం లేదు అంటే ఆ రోజు మాకు ఫోటో తీయించుకున్నాం, మేము పరామర్శించడానికి ఇలా వచ్చాం, వాళ్ళు వెళ్ళిపోతారు. కనికరం ఉండొద్దు, మానవత్వం ఉండొద్దు. అందుకని చెప్పి నేను నిజంగా నాకు సడన్గా మనం ఇళ్ళగా ఉండలేం కదా, అందుకని నేను దూరంగా ఉన్నాను, వెళ్ళా. అమ్మాయికి డాక్టర్ ఎవరు చెప్పారు, ఇట్లా పవన్ కళ్యాణ్ వచ్చాడు అని చెప్పినట్టు నాకు తెలీదా? అమ్మాయి అంది, ఆయన డాక్టర్ చెప్పారు, డ్యూటీ డాక్టర్, నేను మిమ్మల్ని స్వప్నిక పిలుస్తుంది సార్. వెళ్ళాను లోపలికి. వెళ్తే పాపం అమ్మాయి మొత్తం వాసిపోయింది, మొత్తం తాగలేకపోతుంది, నోటి మాట రావట్లా. అమ్మాయి అంది, ఒకటే అంది, అన్నయ్య ఇంక ఏ ఆడపిల్లకి ఇలా జరిగినవి కూడా చూడన్నయ్య. నేను ఆ బాధను నేను చూశాను. పాపం ఇంజనీరింగ్ ఏదో సంవత్సరం చదువుతుంది, పెళ్లి చేసుకుంటుందేమో, పిల్లలు పుడతారేమో, దాంపత్య జీవితం అనుభవించాలేమో, తల్లిదండ్రులకు ఆనందం కలిగించాలేమో. అలాంటి ఆడపిల్ల జీవితం ఛిద్రం అయిపోయింది. దేనికి? ఒక పిల్లవాడు యాసిడ్ పోసాడు. ఆ అబ్బాయి చేసింది మంచి చెడో పక్కన పెడితే,
ఆ కుర్రాడు ఏం చేశారంటే కొద్ది రోజుల తర్వాత కాల్చి చంపేశారు. నాకు అర్థం కాంది, ఇలా విజిలాంటీ జస్టిస్ ఉంటారు, అది ఎవరు చేస్తారు? వ్యక్తిగతంగా చేస్తారు, ప్రభుత్వాలు చేయవట్లా. మీరు ఫ్యూచర్లో ఇలా జరగకుండా జరిగే విధానాలు ఏంటి మీద మీరు ఆలోచించాలి. కానీ ఒకటి చేశారు వాడిని చంపేయండి, ఇక్కడ వీళ్ళు చేశారు వీళ్ళని చంపేయండి అంటే, అలాంటప్పుడు ప్రభుత్వాలు ఎందుకు, రాజకీయ నాయకులు దేనికి, శాసనసభ్యులు దేనికి, పార్లమెంటు దేనికి, ఎవరెందుకు, ఢిల్లీ పీఠాలు దేనికి? నేను పాపం అమ్మాయి అలా చూశాను నేను. అట్లాగా నాకు మన పార్లమెంట్లో మన గౌరవ పార్లమెంటు సభ్యులు మాట్లాడే విధానం ఒకసారి మీరు ఎప్పుడైనా టీవీస్లో దొరుకుతాయి, వీడియోస్ మన యూట్యూబ్లో దొరుకుతాయి, చూసుకోండి. ఇలాంటి అత్యంత ఘోరమైన కిరాతకుల్ని చంపేయండి, వాళ్ళ అంగాల్ని కోసేయండి, ఇలాంటి పదప్రయోగం పార్లమెంట్లో. మీరు దాని బదులు సింగపూర్ తరహాలో ఒక చిన్న కేరింగ్ పెట్టండి. తప్పు ఎవరికైనా చేయాలనుకుంటే దెబ్బ తగిలిన తర్వాత మానేస్తారు కదా, ఆ కుర్రోడిని నిండు ప్రాణాన్ని రక్షించిన వాళ్ళు అవుతారు ఒకవేళ ఆ కుర్రోడు తప్పు చేస్తుంటే. మీరు అలా చేయకుండా మీరు చంపేస్తే ఎట్లా? మీరు అలాంటి భయంకరంగా, అంటే 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు అందరూ కళ్ళు మూసుకుపోయి ఉన్నారు విందులు వినోదాలతోటి, వాళ్ళ డబ్బులు సంపాదనతో. సడన్గా ఒకరోజు మేల్కొన్నారు. ఎందుకంటే ఎక్కడో కన్యాకుమారిలో జరగల, కన్యాకుమారిలో జరిగిన దానికి వాళ్ళు రియాక్ట్ అవ్వాలా, దాదర్ ఎక్స్ప్రెస్లో ఒక 20 years బ్యాక్ జరిగిన దానికి రియాక్ట్ అవ్వాలా, అస్సాంలో జరిగిన దానికి రియాక్ట్ అవ్వట్లా, మనకు దగ్గరలో ఉన్న ఢిల్లీలో జరిగింది. అందువల్ల ఏంటి, అందరికీ మన దొంగలు దొరికిపోతారు కదా, అందుకని చెప్పి అందరు వెంటనే చట్టం పెట్టారు. అంటే మన పార్లమెంటేరియన్ల బాధ్యత రాహిత్యానికి ఇది ఒక ఎగ్జాంపుల్. అలాగే నల్గొండ ఫ్లోరోసిస్ ఉంది. నేను తమ్ముడు 100 days ఫంక్షన్ చేసుకోవడం ఎందుకు, అక్కడ ఏదైనా విలేజ్ని అడాప్ట్ చేసుకొని కనీసం ఒక వాటర్ ప్లాంట్ ఏదైనా పెడదామంటే మన అభిమానులు ఎవరు పడితే మీకేం పనిరా ఇక్కడ, ఇది మీరే పార్టీ అంటారు. అంటే సహాయం చేయడానికి కూడా పార్టీ ఉండాలా? మేము ఏదైనా ముందుకు మంచి పని చేద్దామంటే కూడా మేము రాజకీయంగానే చూస్తారా? విసిగిపోయి వచ్చేసాం. అలాగే రాష్ట్ర విభజన ఈ విధంగా జరగటానికి కారణాలేంటి? ఒక చిన్న గోటితో పోయేదాన్ని గొడ్డల్లాగా తీసుకొచ్చారు. దానికి కారణాలు ఏంటి? కారణాలు ఏంటని ఆలోచిస్తే మన భారతదేశ సమాజాన్ని అర్థం చేసుకున్న వ్యక్తులు లేరు. మన నాయకులకి ఎంతసేపు బిజీగా డబ్బులు దండుకోవడంలో, అందరం చెప్పలేదు కానీ చాలా వరకు అనొచ్చు, కొంతమంది అనొచ్చు, అందరూ నేను చెప్పట్లేదు. భారతదేశ సమాజాన్ని, మన ఆర్థిక పరిస్థితుల్ని, మన రాజకీయ వ్యవస్థని, నేతల్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్న నాకు ఎంతో ఇష్టమైన ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన పేరు నాని పాల్కీవాలా. ఆయన ఎమినెంట్ లాయర్. మన భారతదేశం గర్వించదగ్గ మేధావుల్లో ఒకరు ఆయన. కాకపోతే ఆయన ఇప్పుడు లేరు. ఆయన ఇంగ్లీష్లో ఆయన పుస్తకం ఉంటుంది, సెలెక్టెడ్ రైటింగ్స్ అనే దాంట్లో ఒక మాట ఉంటుంది. అది ఇంగ్లీష్లో ఎట్లా ఉంటుందంటే, ఏ ప్రాబ్లం నాట్ అడ్రెస్డ్ ప్రాపర్లీ విల్ టర్న్ ఇంటూ ఏ క్రైసిస్. A crisis not managed well becomes a disaster. అంటే ఒక సమస్య చిన్న స్థాయిలో ఉండగానే దాన్ని పరిష్కరించకపోతే అది ఒక జటిలమైన ప్రమాదకరమైన సమస్యగా మారుద్ది. అప్పటికీ కూడా మీరు దాన్ని పరిష్కరించకపోతే అది ఒక పెను విపత్తుగా మారుద్ది, చాలా సమస్యలు తెచ్చిపెడుద్ది. ఆ తర్వాత అందరం కూర్చొని ఏడుస్తాం, చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు. ఈ రోజున మన అనుభవం, అంటే నేను కొంచెం సత్యంగా మాట్లాడతాను, దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి. ఈ రోజున మనం అనుభవిస్తున్న రాష్ట్ర విభజన సమస్య, దాన్ని విభజించిన తీరు, కొన్ని కోట్ల మందికి లోపల ఆగ్రహం ఉంది. 2 ప్రాంతాల్లోనూ ఆవేదన ఉంది, ఎడముఖం పెడముఖం. మనందరం బయటికి నవ్వుతున్నాం కానీ లోపల ఒక ప్రశ్న అందరికీ ఉంది, కోపం ఉంది, బాధ ఉంది, 2 ప్రాంతాల్లో ఉంది. దానికి కారణం ఎందుకు ఇలా జరిగిందని అనడానికి, చిన్న సమస్యగా ఉన్నప్పుడే దాన్ని పరిష్కరించగానే ఉండుంటే ఈ రోజున మనకి ఇలాంటి పరిస్థితి దాపురించి ఉండేది కాదు. నేను మొన్న అదేదో లాల్ బహదూర్ స్టేడియం ఎక్కడో సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతూ ఉంది మొన్న కొద్ది నెలల క్రితం. అక్కడ నేను ఇద్దరి మధ్య డిబేట్ చూస్తున్నాను. ఒకళ్ళు ఐ థింక్ శ్రీనివాస్ గౌడ్ గారు అనుకుంటా,
ఆయన తర్వాత సమైకాంధ్ర జేఏసీ నుంచి అమర్ అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే అలా మాట్లాడుకుంటూ ఉన్నారు సమస్యలు ఏంటనేది. ఆఖరికి శ్రీనివాస్ గౌడ్ గారు అనే మాట ఏంటంటే, అమర్ గారు మీరు చెప్పే సమస్యలన్నీ ఇలా పరిష్కరించుంటే మనకి సమస్యలు వచ్చిండేది కదా, మనం ఇలా విడిపోయి ఉండేవాళ్ళం కాదు కదా అని ఉన్నారు. అది రికార్డెడ్గా ఉంటుంది, మీరు చూసుకోండి, నా మాటలు కాదు. దీనికి కారణం ఎవరు? సినిమాల్లో నటించే నాకే సరిగ్గా 10-12 సంవత్సరాల క్రితం ఈ విభజన సమస్య గుడుంబశంకర్ చేసిన టైంలో నాకు అర్థమైనప్పుడు, రాజకీయాల్లో దశాబ్దాలుగా ఉన్న మీకు తెలియదా, లేదంటే మీకు తెలిసినా కామ్గా ఉన్నారా నాకు తెలియదు. ఒక రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి కానీ తెలంగాణ వాదులు కానీ లేవనెత్తిన అంశాలని, ఎన్జిఓ సమస్యల్ని కానీ నిజంగా సానుభూతితో కానీ అర్థం చేసుకొని ఉండుంటే, న్యాయమే కానీ చేసి ఉంటే ఈరోజు మనకి ఈ పరిస్థితి వచ్చిండేది కాదు. 1950 నుంచి ఇప్పటిదాకా తెలంగాణ ప్రజల సమస్యలను అర్థం చేసుకొని కానీ గౌరవించి కానీ ఉండుంటే ఈ రోజున మన తెలుగు ప్రజలకి ఇలాంటి పరిస్థితి దాపురించుండేది కాదు. ఇదే మనం పార్లమెంట్లో ఇలాంటి దృశ్యాలు చూసేవాళ్ళం కాదు. దానికి టీఆర్ఎస్ నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని తప్పుపడితే చాలా తప్పు. సీమాంధ్ర ప్రజలందరికీ నేను సభాముఖంగా చెప్తున్నాను. నిజంగా ఆయన తప్పు పట్టుకోరు. అలాగే టీఆర్ఎస్ శ్రేణుల్ని కానీ తెలంగాణ వాదుల్ని కానీ ఈ విషయం తప్పు పడితే నిజంగా తప్పు. దానికి బాధ్యత వహించాల్సింది అన్ని పార్టీలు, అందరూ నాయకులు, దశాబ్దాలుగా ఉంటున్న వాళ్ళు సీమాంధ్రులు కావచ్చు, తెలంగాణ మంత్రులు కావచ్చు, తెలంగాణ రాజకీయ నాయకులు కావచ్చు. కానీ ఇది అందరూ తలాపాపం పిడికిడు అన్నట్టుగా చేసుకుంటూ వచ్చారు. ఈరోజు ఇక్కడ దాకా పట్టుకొచ్చారు. నేను 2008లో చాలా విస్తృతంగా తిరిగాను తెలంగాణలో. ఇక్కడ మన హైదరాబాద్ గల్లీల దగ్గర నుంచి ఆదిలాబాద్ గిరిజన తాండాల దాకా నేను తిరిగాను. అందరూ కూడా మార్పు రావాలని కోరుకున్నారు. కానీ కొంతమంది బలంగా తెలంగాణ కోరుకున్న వ్యక్తులు కూడా నేను కలిశాను. కానీ అందరికీ లేదు అప్పటికీ. కానీ ఎందుకు తర్వాత అంత బలపడిపోయింది, అందరికీ ఎందుకు అంత మాకు కావాలన్న ఒక మొండి పట్టుదల ఎందుకు వచ్చిందంటానికి ఆ తర్వాత ప్రభుత్వాలు చేసింది ఏంటంటే, ఒక సిద్ధాంతం కానీ ఒక విధానాలు లేని, నిలకడలేని రాజకీయ నాయకుల వల్ల. దానికి ఉదాహరణకి ఎలా అంటే మనకు అర్థమయ్యే భాషలో నాకు ఈ రాజకీయ పొలిటికల్ లాంగ్వేజ్ తెలియదు, బట్ నేను సాధ్యమైనంత మేరకు మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను. నేను నా దగ్గరికి మౌలాలి నుంచి ఒక అబ్బాయి వచ్చాడు. పాపం బీఈడీ చదివాడు. ఆ కుర్రాడు స్కూల్ టీచర్గా పనిచేస్తుంటాడు. ఇంకా మనం అప్పటికి ఆ పార్టీ 2008 ఇంకా పార్టీ ముందే అబ్బాయి అన్నాడు వచ్చి, అన్న నేను టీచర్గా పనిచేస్తుంటాను, ఏంటంత కోపంగా ఉన్నావు అన్నాను. దీన్ని చెప్పాలనుకుని చెప్పు ఏంటంటే, అన్న నేను నెలకి 15,000 సంపాదిస్తాను. నేను ఒక 15 సంవత్సరాల తర్వాత కొంత డబ్బు కూడబెట్టుకొని 5 లక్షలకో 8కో 10 లక్షలకో నేను ఎక్కడ సిటీలో కట్టుకోవాలనుకోవట్లా, ఇక్కడ మెయిన్ హైటెక్ సిటీలో కట్టుకోవాలనుకోవట్లేదు, కానీ నా ఊళ్ళో ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను. కానీ ఇప్పుడు ఇది నాకు అందుబాటులో లేకుండా పోయిందన్న. అన్న ఇప్పుడున్న ప్రభుత్వాలన్నా మొత్తం ఈ రియల్ ఎస్టేట్లు పెంచేసినాయి అన్న. నాకు ఇంత కష్టపడి పనిచేసినోడికి నాకు ఇల్లు కట్టకపోతే నాకు చాలా కడుపు మంటగా ఉందని, నాకు అందుకు కోపం ఉందని అన్నాడు. ఆ రోజు నిజంగా చెప్తాను, ఆ రోజు అబ్బాయి మన తెలంగాణ కుర్రాడే, కానీ తను అనలేదు ఆ మాట. తను తెలంగాణ కావాలని కోరుకోలేదు అప్పుడు. కానీ అన్యాయం ఏంటన్నా అన్నాడు అంతే. అదే ఒక 5 సంవత్సరాల తర్వాత ఏమైపోయిందంటే, మన 2012కి వచ్చినప్పటికి అందరి కోపం, 2009 తర్వాత అందరికి కోపం వచ్చింది. ఎందుకంటే అసలు ఈ ఆంధ్రలో వెళ్ళిపోతే బెటర్ అనే స్థాయికి కోపం వచ్చేసింది లోపల. పాపం అది ఎవరికి, వాళ్ళ మీద వీళ్ళకి కోపం లేదు, వీళ్ళ మీద వాళ్ళకి కోపం లేదు. కానీ ఈ రాజకీయ నాయకులు చేసిన మధ్యలో ఈ నీచపు పనుల వల్ల సామాన్యులు కొట్టుకునే స్థాయికి వచ్చింది. అంటే
ఈ రెండు సమస్యలు ఎట్లా సెన్సిటివ్ సమస్య ఎట్లా అయిపోయిందంటే మనకి ఎవరిని గురించి ఏదైనా మాట్లాడాలంటే వీళ్ళు ఏమని అనుకుంటారేమో, వాళ్ళ గురించి మాట్లాడదామో అందరూ కామ్ అయిపోతున్నాం. ఒకసారి మనసులో మాటలు విప్పి చెప్పుకుంటే సుఖంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చిన రాజకీయ నాయకులు బాగానే ఉన్నారు. వాళ్ళందరూ ఎయిర్పోర్ట్లో కలుస్తుంటారు, అరే తమ్మి, అరే భయ్, అవరా భయ్, మధ్యలో మళ్ళాంటి వాళ్ళు సాగు కొడుతూ ఉంటారు వీళ్ళు. అంటే ఈ జరిగిన విధానం, ఉద్యమం చాలామందిని, ముఖ్యంగా సీమాంధ్ర ప్రాంత ప్రజల్ని, తెలంగాణలో ఉన్న సీమాంధ్ర ప్రాంత ప్రజల్ని చాలా బాధ పెట్టింది, ఇబ్బందులు గురి చేసింది. అంటే అది నేను దయచేసి నన్ను అర్థం చేసుకోండి, నేను రెచ్చగొట్టడానికి మాట్లాడాల. అంటే వాస్తవం చెప్తే మనం అందరం అర్థం చేసుకుంటాం, ఎందుకంటే ఇది మన భారతదేశం, మన సమాజం. నేను ప్రతి మాట చాలా బాధ్యతతో మాట్లాడుతున్నాను, రెచ్చగొట్టడానికి మాట్లాడలేదు, దయచేసి అర్థం చేసుకోండి. మా అమ్మ అంటే అలాగా బాధపడిన వాళ్ళల్లో నేను కూడా ఒకడిని. అంటే మీరు ఊహించుకోవచ్చు నా దాకా ఎలా వస్తున్నది, వచ్చింది. మా అమ్మ కానీ మా నాన్నగారు కానీ మమ్మల్ని ఎప్పుడు మా కులం కానీ మేము మా మతం కానీ ప్రాంతం కానీ మాకు ఎప్పుడు తెలియదు. మాకు తెలిసిందల్లా ఏదో మేము ఏదో మన ఇంట్లో ఉన్నాం, అదిగో మనం మ్యాక్సిమం ఏ కంట్రీ అంటే భారతదేశం అని చెప్తాం. అంతకుమించి నిజంగా అంత గొప్ప ఆలోచన కూడా లేదు మనకి. అలాగా తర్వాత నేను చదువుకుంటా ఒక దేశభక్తి, భారతీయుడన్న భావంతో నేను పెరుగుతుంటే ఒక 5 సంవత్సరాల క్రితం సరిగా ఆల్మోస్ట్ మన ప్రజారాజ్యం పార్టీ పెట్టక ముందు ఆఫీసులో కూర్చొని ఉన్నాను. నా రూమ్ బయట చాలామంది అరుపులు, కేకలు వినిపిస్తూ ఉన్నాయి. ఒక పెద్ద ఆయన, ఒక ఆయన వచ్చారు, 60 ఏళ్ళు పైన ఉంటాయి. ఆయన నా రూమ్లోకి వచ్చి మంచి ఆయన తిట్టారు నన్ను, ఏమిరా పవన్ కళ్యాణ్, ఆంధ్ర కొడక, మా ఆస్తులు దొబ్బనికి వచ్చినావురా అని. జస్ట్ వినండి, తెలంగాణలో ఇల్లు కట్టుకొని మమ్మల్ని రానివ్వరా మీరు అని కొంచెం తిడతా ఉన్నారు చెప్పలేని విధంగా. నాకేంటంటే నేను అర్థం చేసుకోగలను కదా, ఆయన తిడుతుంది నన్ను కాదు, అనేక దశాబ్దాలుగా జరుగుతున్న తెలంగాణ తాలూకు నిర్లక్ష్యాన్ని ఆయన నా మీద చూపిస్తున్నారు. ఆయన కోపం నా మీద కాదు, నాకు అర్థమైంది ఆ రోజు నిజంగా. నేను అందుకు అర్థం చేసుకున్నాను. పోనీ ఆయన నాకు నవ్వు వస్తుంది, నాకు అర్థం చేసుకున్నవాడికి కోపం ఏముంటుంది. అది సరే సార్ మీరు అది కదంటే, నీ అమ్మ నువ్వు ఆంధ్ర తెలివితేటలు చూపిస్తున్నావురా అంటారు. తర్వాత నేను అడిగాను, ఆయన ఇంకొక మాట అన్నారా, ఇంకో మాట కూడా అన్నారు, అరే పవన్ కళ్యాణ్ నువ్వు దేశంలో భక్తి జాతి ఏమంటుందని దేశభక్తి పాటలు పెడతా ఉంటుంది కదరా అన్నాడు. అవును సార్ అన్నా. మీకెలా తెలుసు అన్నాడు. ఇదిగో మన పౌరులు తెచ్చింటారు చూడంటే వాళ్ళు మన అభిమానులే, వాళ్ళు కూడా తెచ్చిన వాళ్ళు కూడా. తర్వాత ఆయన ఏదో మన తెలంగాణ స్వాతంత్ర యోధుల పోరాటం కోసం ఏదో డబ్బులు అడిగారు, చందా ఏమన్నా ఇచ్చి పంపించాను. ఆయనకి నిజమైన గౌరవం మనస్ఫూర్తిగా చేసి పంపించాను. ఇది నా చుట్టుపక్కల ఉంది కూడా, నా తెలంగాణ మిత్రులు, నాకు అసహ్యంగా ఉంది ఇలా చెప్పడానికి. ఈ రోజున మిత్రులు అంటాం కానీ తెలంగాణ మిత్రులు, ముస్లిం మిత్రులు అని చెప్తాం అసహ్యంగా. కానీ మన పరిస్థితి అలాంటి దాపురించింది ఆ కాంగ్రెస్ నాయకుల వల్ల, చెప్పాల్సి వస్తుంది. నాకు కాదే ఇక్కడ ఒక్క విషయంలో ఈయన విషయంలో నాకు బాధ వేయలేదు, కానీ ఒక్క విషయం నాకు నిజంగా బాధ వచ్చింది. ఎక్కడంటే ఎక్కడో సౌత్ అమెరికా అర్జెంటీనాలో ఉండే ఒక షెగువేరా ఫోటోగ్రాఫ్ని నేను నా గుండెల మీద వేసుకోవచ్చు, లేదంటే సినిమాలు పెట్టుకోవచ్చు, కానీ నాకు నచ్చిన గోండు వీరుడు కొమరం భీం పెట్టుకోవద్దు, ఎందుకంటే నువ్వు ఆంధ్రాడు అంటే నాకు బాధేస్తుంది, నిజంగా బాధేస్తుంది. అరే నేను భారతీయుడిని, నన్ను తీసుకెళ్ళి నన్ను ఆంధ్రోడిని అట్లా అనకండి, నాకు బాధేస్తుంది అని చెప్పాలనిపించింది. కానీ ఆ రోజు నేను చెప్పలేకపోయాను, ఎందుకంటే అందరూ కోపంలో ఉన్నారు. నాకు అర్థమవుతుంది, ఎవరు కూడా నా మీద వ్యక్తిగతమైన కోపం ఎవరికి లేదు. అందరికీ దశాబ్దాలుగా జరుగుతున్న వాళ్ళ నిర్లక్ష్యానికి కోపం నాలాంటి వాళ్ళు, సామాన్యులు నాలాంటి అమాయకులు బలయ్యారు.